నమస్కారం. జీసీఆర్జేవై వార్తవానికి స్వాగతం. ఈ రోజు వార్తల్ని ముందుకు తీసుకొచ్చింది కే దుర్గ తెలుగు శాఖ నుంచి. ముందుగా కళాశాల వార్తలు. ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు బుధవారం తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజల సందర్శనార్థం 400 సంవత్సరాల నుండి అరుదైన పుస్తకాల ప్రదర్శన ఉంటుందని చెప్పారు. అలాగే రోజు విద్యార్థులకు వివిధ విజ్ఞాన, సాంస్కృతిక విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. అంతర్జాతీయ వార్తలు. భారతీయులకు భారీ శుభవార్త. H-1B వీసాపై డొనాల్డ్ ట్రంప్ యూటర్న్. భారత రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు జరిగిన ఒక రోజు వ్యవధిలోనే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అలాంటి ఘటన చోటు చేసుకుంది. జాతీయ వార్తలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలపై కేంద్రం కసరత్తు చేస్తుంది. బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. భారతదేశ ఆర్థిక అభివృద్ధిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికను విడుదల చేసింది. ప్రపంచ ఆర్థిక నిశ్చిత ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని వెల్లడి చేసింది. రాష్ట్ర వార్తలు. రాజధాని అమరావతి అంశం రాష్ట్రంలో రాజకీయంగా కొనసాగుతుంది. ఈ విషయంపై వివిధ రాజకీయ పార్టీల నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. చివరిగా వాతావరణం. ఈ రోజు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎక్కడ భారీ వర్షాలకు అవకాశం లేదు. రాత్రి మరియు తెల్లవారుజామున చల్లని వాతావరణం ఉంటుంది. తీర ప్రాంతాల్లో కంటే రాయలసీమ ప్రాంతంలో చలి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.